వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం రేపటికి తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే మాచర్ల ఎమ్మెల్యేని వేధిస్తున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఖచ్చితంగా ఈ కేసులో 3 కేసుల్లో మాచర్ల ఎమ్మెల్యేకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆ పిటిషన్ లో కోరుకోవడం జరిగింది. అయితే ఇది అత్యవసరంగా ఈ పిటిషన్ విచారించాలని అభ్యర్థించడంతో పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ జరిగింది. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికల కమిషన్ విచక్ష కరెక్ట్ గా వ్యవహరించట్లేదు, పూర్తి స్థాయిలో కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఒక కేసులో ఈవీఎంకు సంబంధించిన ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరొక మూడు కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన నమోదు చేశారు. అయితే ఇవన్నీ 10 రోజుల క్రితం జరిగిన ఘటనలు, కానీ అప్పుడు నమోదు చేయకుండా కేసులు ఇప్పుడు నమోదు చేస్తున్నారు. ఎంత ఉద్దేశపూర్వకంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టాలన్న నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఈ కేసులు నమోదు చేస్తుంది. ఇంకా కేసులు కూడా నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉందంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది ధర్మాసనం.